కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరానికి రైతుల నుండి అనూహ్య స్పందన లభించింది. పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ వెటర్నరీ కళాశాల కొరుట్ల పశు వైద్యం పశు సంవర్ధక శాఖ కరీంనగర్ జిల్లా వారి సహకారంతో జాతీయ సేవా పథకంలో భాగంగా ఇందుర్తిలో ప్రత్యేక పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 80 పశువులకు గర్భ పరీక్షలు, గర్భాశయ వ్యాధులకు సంబంధించిన చికిత్సలు, 30 పశువులకు సామాన్య రోగాలకు చికిత్సలు, 5 పశువులకు శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ కొరుట్ల అధ్యాపకులు డాక్టర్ నాగరాజు, డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ సాకారం, డాక్టర్ శ్రీనివాస్, 28 మంది కాలేజీ విద్యార్థులు, ఇందుర్తి పశు వైద్యాధికారి డాక్టర్ సాంబారావు, చిగురుమామిడి మండల పశు వైద్యాధికారి డాక్టర్ విజయ్ భార్గవ, పాలకేంద్రం అధ్యక్షులు చింతపూల సాయన్న, సిబ్బంది వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాస్, సందీప్, గోపాలమిత్లు, రామ్రెడ్డి, సంపత్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇందుర్తి గ్రామ ప్రజలకు రైతు సోదరులకు నమస్కారం. నేను ఇందుర్తి గ్రామంలో కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ మరియు పశు సంవర్ధక శాఖ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో మెగా పశు వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో అన్ని రకాల పశువులు, ఆవులు కానీ, బర్రెలు కానీ, ఎడ్లు కానీ, లేగలు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ అన్నిటికీ చికిత్స చేయడం జరుగుతుంది. రైతులు ఇందులో ఏంటంటే శస్త్రచికిత్సలు కానీ, తర్వాత దీర్ఘకాలిక గర్భకోశ వ్యాధికి సంబంధించిన జనరల్ కేసెస్ కానీ, ఎదక్రాని కేసులు కానీ, ఏమన్నా పులిపిర్లు కానీ, చీమగుండ్లు కానీ, ఎటువంటి కేసులకైనా ఇక్కడ కాలేజ్ నుంచి వచ్చిన వైద్య నిపుణులు, ప్రొఫెసర్లు కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ, వారి అవగాహన అంటే ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్స్ వారి ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మన కాలేజ్ నుంచి డాక్టర్ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసింది. ఇందుర్తి గ్రామ పంచాయతీ నమస్కారం. మేము కోరుట్ల పశు వైద్య కళాశాల నుంచి వచ్చామండి. సో ఈ జాతీయ సేవా ఎన్ఎస్ఎస్ క్యాంప్ మీద ఒక వారం రోజుల పాటు మేము కరీంనగర్ జిల్లాలో 7 రోజుల పాటు ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. దరిదాపు ఒక 20 గ్రామాలలో ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాం. మేము మొత్తం 71 మంది డాక్టర్లు, కాబోయే డాక్టర్లు, వాళ్ళతో పాటు ఒక 20 మంది సీనియర్ ప్రొఫెసర్లు మొత్తం క్యాంప్లో పాల్గొంటున్నారు. దానిలో భాగంగా ఈరోజు ఈ ఇందుర్తికి వచ్చాము. ఇందులో 25 మంది యువ డాక్టర్లు, దాంతోపాటు ఒక 7 మంది ప్రొఫెసర్లు కూడా వచ్చాము. సో వివిధ అన్ని రకాల డిసీజెస్ కానీ ఏం కానీ ఇక్కడ మేము డయాగ్నోసిస్తో పాటు ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. దాంతోపాటు ప్రజలకి ఈ మినరల్ మిక్చర్ అంటే పాల ఉత్పత్తి పెరగడానికి కానీ, గర్భాశయ ప్రాబ్లమ్స్ ఉండడానికి కానీ, దానికి సంబంధించిన మినరల్ మిక్చర్స్ కానీ, లేకపోతే హైబ్రిడ్ నేపియర్ అలా పశువులకు గ్రాస్ ఏతుందో పెట్టడానికి అవి కూడా మీకు ఉచితంగా అప్లై చేస్తున్నాము. దయచేసి ఈ ఊరు గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ అందరికీ. మేము ఇక్కడ పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ నుంచి ఇక్కడ ఇందుర్తి గ్రామం చిగురుమామిడి మండలంలో ఇక్కడ మేము ఎన్ఎస్ఎస్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. సో ఎన్ఎస్ఎస్ క్యాంప్లో భాగంగా ఇక్కడ రైతులు వారి యొక్క పశువులను తీసుకొని వచ్చి ఇక్కడ డాక్టర్ల చేత చికిత్స తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మా దృష్టికి మెయిన్గా వచ్చినటువంటి కేసెస్ ఏంటిది అని అనేసి అంటే గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ అయినటువంటి ఎదకి రాకపోవడము, ఇంకా ఎదలక్షణాలు సరిగ్గా కనిపించకపోవడము, ఎన్నిసార్లు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసినప్పటికీ ప్రెగ్నెన్సీ రాకపోవడం వంటి కేసెస్ని మేము ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటుంటే సమీపంలో ఉన్నటువంటి రైతులు ఇక్కడ పశు వైద్య శిబిరానికి వచ్చి వారి యొక్క పశువుని డాక్టర్లకి చూపించుకొని చికిత్స తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో ఈ క్యాంపులో భాగంగా మేము ఇక్కడ రకరకాలైనటువంటి మందులు మరియు ఇక్కడ పశుగ్రాసం మరియు మినరల్ మిక్చర్ వంటి వాటిని కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడికి మేము ఎన్ఎస్ఎస్ క్యాంప్ నిర్వహిస్తున్నటువంటి ప్రదేశానికి రైతులు వారి యొక్క పశువులందరినీ తీసుకొని వచ్చి ఈ ఎన్ఎస్ఎస్ క్యాంప్ని విజయవంతంగా నడిపించి సక్సెస్ చేసినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజమే మా ఇజం, నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం, అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం.